ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి మరో 5 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 19 నుంచి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా భారత్ ఆడే మ్యాచ్ ను దుబాయ్ లో నిర్వహించేలా షెడ్యూల్ ను రూపొందించారు. ఈ క్రమంలో ముందుగా ప్రకటించిన జట్టులో భారత్ ఇటీవల కొన్ని మార్పులు చేసింది. ఆస్ట్రేలియా పర్యటన చివర్లో గాయపడ్డ జస్ప్రీత్ బుమ్రా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో అతడి స్థానంలో హర్షత్ రాణాకు చోటు కల్పించారు. ఇక యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ను పక్కన పెట్టి వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నారు. వరుణ్ రాకతో టీమిండియా స్పిన్నర్ల సంఖ్య 5కు చేరింది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉన్న సంగతి తెలిసింది. దుబాయ్ పిచ్చి స్పిన్నర్లకు అనుకూలమన్న అంచనాలతో టీమిండియా మేనేజ్మెంట్ స్పిన్ విభాగంపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. అయితే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీకి 5గురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంతమంది స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావడం లేదని అన్నాడు. యశస్వి జైస్వాల్ ను తప్పించారు. 3 లేదా 4 స్పిన్నర్లను తీసుకుంటారని అనుకున్నా, కానీ దుబాయ్ లో 5గురు స్పిన్నర్లు ఎందుకో నాకు తెలియడం లేదు. బెస్ట్ ఆల్రౌండర్లైన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను తుది జట్టు నుంచి తప్పించలేం. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ లు కూడా ప్లేయింగ్ 11 లో ఉంటారు. ఒకవేళ వరుణ్ చక్రవర్తిని తీసుకోవాలంటే ఒక ఫాస్ట్ బౌలర్ ను తప్పించి హార్దిక్ ను రెండో పేసర్ గా ఉపయోగించుకోవాలి. ఒకవేళ మూడో పేసర్ ను తీసుకోవాలంటే ఒక స్పిన్నర్ ను తప్పించాలి. కుల్దీప్ యాదవ్ తుది జట్టులో తప్పక ఉంటాడు. మరి వరుణ్ చక్రవర్తికి ఎలా అవకాశం ఇస్తారు? అతను బాగా బౌలింగ్ చేస్తున్నాడు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరిని ఆడిస్తే బాగుంటుంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే దుబాయ్ పిచ్చి స్పిన్నర్లకి అనుకూలిస్తుందని గ్యారంటీ లేదు. ఇలాంటి సందర్భంగా జట్టు ఎంపిక విషయంలో నాకు కొంత అసంతృప్తి ఉందని అశ్విన్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.